అంటే నా దగ్గరకొచ్చే కొంతమంది పేషెంట్స్ ఇట్లా నేను రాత్రిపూట చెయ్యి తల కింద పెట్టుకొని పడుకున్నాను. తర్వాత ఏంటంటే నా చెయ్యి అది తిమ్మిరి అనేది వచ్చింది. తర్వాత ఏంటంటే గ్రాడ్యుయల్‌గా తగ్గిపోయింది. ఇట్లా కొన్ని కంప్లెయింట్స్ వస్తారు మీరన్నట్టు. లేదా హ్మ్. కూర్చున్నప్పుడు ప్రెషర్ వల్ల. సో, ఇలాంటి వాళ్ళని ఏంటంటే క్లినికల్‌గా మనం చూసినప్పుడు తర్వాత ఏంటంటే క్లినికల్‌గా వాళ్ళ శక్తి గాని, వాళ్ళ సెన్సేషన్స్ కానీ ఇవి ఎట్లా ఉన్నాయి? న్యూరలాజికల్‌గా ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా? లేదా? అన్న దాన్ని బట్టి మన డెసిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. హ్మ్. ఒకవేళ న్యూరలాజికల్‌గా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అని చెప్పి మనకు అనిపిస్తే కనుక ఫర్దర్ టెస్ట్ అది చేయాల్సి ఉంటుంది. హ్మ్. అవి ఒకవేళ న్యూరలాజికల్‌గా అట్లాంటి ఇబ్బంది ఏమీ లేదనిపించింది క్లినికల్ ఎగ్జామినేషన్‌లో ఒక్కొక్కసారి వైటమిన్ డి డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ అట్లాంటివేమన్నా ఉన్నా, మెటబాలిక్ ఫ్యాక్టర్స్ ఏమైనా డెఫిషియన్సీ ఉన్నా అవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదన్నా చెయ్యి ఇలా తల కింద పెట్టుకొని పడుకోవటం వల్ల, లేదా ఏంటంటే ఈ ప్రెషర్ రిలేటెడ్ వల్ల ఒక్కొక్కసారి కొంచెం నరం ఏమన్నా కంప్రెస్ అయ్యి కొంచెం తిమ్మిర్లొచ్చినట్టు, పెయిన్ వచ్చినట్టు రావచ్చు. కానీ అవి యూజువల్లీ ఏంటంటే ఎప్పుడైతే ప్రెషర్ రిలీవ్ అయిపోతుందో, యూజువల్లీ ఇలాంటి కంప్లెయింట్స్ నిద్రలో మనకు తెలియకుండా మనం చెయ్యి ఏదన్నా హ్మ్. పెట్టుకున్నప్పుడు అప్పుడు హ్మ్. జరుగుతాయి. ఎప్పుడైతే ఆ ప్రెషర్ రిలీవ్ అయిపోతుందో ఆ సందర్భంలో వాళ్ళకున్న ఆ కంప్లెయింట్స్ కూడా ఇంప్రూవ్ అయిపోతాయి.